కూడా పంచారు. అమలు చేయలేకపోతే ఏమన్నారు? అమలు చేయలేకపోతే చొక్కా పట్టుకోండి అన్నారు. అమలు చేయలేకపోతే చొక్కా పట్టుకుని నిలదీయండి అని కూడా అన్నారు. ఇప్పుడు వీరిచ్చిన బాండ్లు ఏమైనాయి? ఇప్పుడు వీరు చెప్పిన మేనిఫెస్టో హామీలు ఏమైనాయి? వీరు పంచిన పాంఫ్లెట్స్ ఏమైనాయి? ఎవరి చొక్కా పట్టుకోవాలి? ఈ 9 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూస్తూ ఉన్నది ఇది. మరోవైపున చూస్తే రాష్ట్రానికి సంబంధించిన అప్పులు కేవలం ఈ 9 నెలల కాలంలోనే రికార్డులు బద్దలు కొట్టేసి, బహుశా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వము కూడా ఈ స్థాయిలో అప్పులు చేసిన పరిస్థితులు బహుశా దాఖలాలు ఎప్పుడు కూడా లేవు. ఆ స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టేశారు. 9 నెలల కాలంలోనే బడ్జెటరీ అప్పులే, అంటే విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ FRBM పరిధిలోకి వచ్చే బడ్జెటరీ అప్పులు, అంటే పబ్లిక్ అకౌంట్ అండ్ పబ్లిక్ డెట్ అప్పులే అక్షరాల ఈ 9 నెలల కాలంలో 80,827 కోట్లు. ఇవి కాక ఈ 9 నెలల్లోనే అమరావతి పేరు చెప్పి ఇప్పటికే తెచ్చిన అప్పులు, తేబోతున్న అప్పులు ఈ రెండు మరో 52,000 కోట్లు. వరల్డ్ బ్యాంక్ అండ్ ADB, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు, KfW జర్మనీ నుంచి 5,000 కోట్లు, హుడ్కో నుంచి 11,000 కోట్లు, CRDA ఏకంగా కమిట్ అయిన అప్పులు, అంటే కమిట్ అయినారు మరో 21,000 కోట్లు మేము రేస్ చేస్తామని చెప్పి. సో చేసిన అప్పులు, చేయబోతా ఉన్న అప్పులు, రాజధాని పేరు చెప్పి మరో 52,000 కోట్లు. ఇవి కాక మార్క్ఫెడ్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ల ద్వారా మరో 8,000 కోట్లు, APMDC ద్వారా తేబోతున్న అప్పులు మరో 5,000 కోట్లు. అన్ని కలిపితే ఏకంగా తీసుకొచ్చి నా అప్పులు, చేయబోతున్న అప్పులు ఏకంగా 1,45,000 కోట్ల పైమాటే. ఇది నిజంగా ఒక రికార్డు. ఇది ఇంకో రికార్డు. ఎవరు బద్దలు కొట్టలేనంత పెద్ద రికార్డు. ఇన్ని అప్పులు చేసిన సూపర్ 6, సూపర్ 7 ఇచ్చారా? పేదలకు ఏమైనా బటన్లు నొక్కారా? అందరూ ఆలోచన చేయాలి. పోనీ కనీసం మా ప్రభుత్వం గతంలో అమలు చేస్తూ ఉన్న పథకాలు ఏమైనా కొనసాగుతూ ఉన్నాయా? సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. మా ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్న, గతంలో అమలు చేస్తూ ఉన్న పథకాలు పిల్లల చదువులకు అవసరమైన పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ, ఆ తల్లులను ప్రోత్సహిస్తూ, ఆ పిల్లల చదువుల కోసం, ఆ తల్లుల కోసం ఇస్తా ఉన్న అమ్మఒడి, పాయే, రైతన్నలకు తోడుగా నిలబడే రైతు భరోసా పథకం, పాయే, వసతి